చెప్పు నాగుల పంచమి శుభాకాంక్షలు. హ్యాపీ నాగుల పంచమి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శ్రీకాదా. మా తమ్ముడు జిలేబీ తెచ్చింది ఫ్రెండ్స్, పండగ స్పెషల్. హాయ్ హలో నమస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో అందరికీ ముందుగా శ్రావణ మొదటి శుక్రవారం అండ్ నాగపంచమి శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు అయితే ఇంకా పుట్టకెళ్ళి పాలు వేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం మేము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అండి. సో అక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు పుట్టకెళ్ళి వచ్చిన తర్వాత కడప గడిగించిన తర్వాతనే లోపలికి ఎంట్రీ కమ్మంటారు. సో అక్కడ ఇంకా వదినే పిల్లలు అందరూ కూడా కడప గడిగేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. అది ఇక్కడ మా తెలంగాణలో ట్రెడిషన్ అండి. అమ్మ అయితే ఎప్పుడు కడప గడిగేదాకా లోపలికి రానివ్వదు. ఇంకా ఇక్కడ నుంచి అదే వీడియో చూడండి. ఇంకా హాయ్ చిన్న కన్నా. ఆయనే అక్క సిగ్గుపడుతుంది అక్క. ఇంకెట్లేసరి వెయ్యనే అసలు పచ్చి ఉన్నది. పచ్చి చేయి పెట్టినావా? నీళ్ళు పడ్డాయి. పక్క సరిగమ్మా పాలలు పెట్టు. లైన్ ఉన్నా మంది ఉన్నారా? మస్తు సేపా. మొక్కురి ఎట్లే బతుగా ఇంకా దగ్గర పెట్టి పసాడు ఇక పసాడు. నెక్స్ట్ ఏం చేయాలి? జై నాగదేవత అనాలి వాళ్ళ నాగపంచమి. ఇవన్నీ ఎందుకు క్లీన్ చేస్తుంది ఇప్పుడు? తాతయ్య ఇప్పుడు ఎందుకు క్లీన్ చేస్తావే? మీ ఇద్దరు చెల్లెళ్ళండి చేస్తున్నాయి. చెప్పండి. చెప్పు చిన్న చెల్లమ్మ. చెప్తాను మంచి మొక్కు కదా, కొన్ని శ్లోకాలు చేయి కదా. తెచ్చినాం. అది ఏడుంది? స్టాండ్ మైక్ కూడా ఇచ్చిన ఉండే.
జీన్స్ ఒకటి ఈ ఫోన్ లో వచ్చేస్తుంది. వైర్లెస్ అది డైరెక్ట్ వచ్చేస్తుంది. స్టాండ్ పోయింది. అమ్మకు కూడా రమ్మని కదండి మరి, అమ్మకు కూడా అట్లా రమ్మని. నాగుల పంచమికి కళ్ళు కడుగుతాము. పుట్టకు పాలు పోసి వచ్చి అమ్మ నాన్నకి, అమ్మకి, వద్దలకి, అన్నలకి ఎవరికైనా కడగచ్చు. మా తెలంగాణ అట్లా కడుగుతారు, ఇది మా ట్రెడిషన్. సో ఇంకా మాకు బట్టలు పెట్టిరు అనమాట. నా బిడ్డకి ఒక డ్రెస్, నాకు చీరే. మా ఆయనకు నా కొడుకు పెట్టలేదు. మళ్ళీ అడుగుదాం మేడం. మా ట్రెడిషన్ ఇది అన్నమాట. పంచమికి మేము ఇట్లా చేసుకుంటాం. మరి మీరు ఎట్లా చేసుకుంటారు? థ్యాంక్ యూ, బాయ్. అట్లుంటారు మాతోని తగ్గేదేలే. ఈరోజు మా అక్కయ్య అయితే మా తాతకి కళ్ళు కడుగుతుంది. ఒకసారి బట్టి 2 సార్లు వేసేయి. మా మమ్మీ చెప్తే మా అక్క చేస్తుంది చిన్న పిల్లల్లాగా. హాయ్ ఫ్రెండ్స్, అన్న బిడ్డ ఇందిరాగాంధీ కళ్ళు కడుగుతుంది నాన్నకి. పెద్దది అన్న బిడ్డ, పెద్దది. అంటే చూడండి, మా అక్కకి మా మమ్మీ చెప్తేనే వింటుంది చిన్న పిల్లల్లాగా. కొడుకు బిడ్డలు కదా, కాళ్ళు మొక్కచ్చు, తప్పులేదు. చలో నెక్స్ట్ ఇంకొక పక్కన దాటిన రెండు చేతులతో బట్టి ఒకటేసారి 2 సార్లు వదిలేసి పెట్టలే. కొంచెం సిర పెట్టి తాతకు తెలియదు కదా మా వాళ్ళకు చెప్తున్నా. సీనియర్ మోస్ట్ కదా మనం, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పిల్లలకు తెలియదు కదా నేను చెప్తున్నా. కాలు మొక్కు తాతకి చిన్న
నాన్న కాలు మొక్కని వాళ్ళకు కాలు పట్టే మొక్కుతారు. మొక్కచ్చే కొడుకు పిల్లలు చిన్నోళ్ళు మొక్కచ్చే ఇంకా తప్పులేదు. తమ్ముడు బిడ్డ ఆరిందా, పెద్ద మనిషి వచ్చింది కళ్ళు కడగడానికి. హాయ్ చెప్పు అక్కడ. హాయ్ కుంకు పెట్టు. ఇగో ఇది పట్టుకో పంచుకోవాలా. ఇట్లా కుంకుమ తీసుకోలేదు. కుంకుమ తీసుకో. దగ్గర జరుగును తాతకి. ఇంకా ఇంకా పెట్టు తాతకు బొట్టు పెట్టు. వెరీ గుడ్. ఫస్ట్ ఆ కన్నుకి, ఇక్కడ ఈ కన్నుకి తీసేయి. ఇగో నీళ్ళతో చూడు. అటు ఇటు ఇటు. ఓకే ఇగో తుడిచేసి. కొన్ని పాలలు పెట్టు తాతకి. పాలలు తీసి పిచ్చి. ఇక తాతకు కొంచెం సిర పెట్టు తాతకు. వెరీ గుడ్. అబ్బో తాత డబ్బులు ఇస్తాడు, తీసుకో బిడ్డ. కూర్చో. అంగి పట్టు. ఈవినింగ్ అందరికి చాక్లెట్స్ ఇయ్యా. జ్ఞానిషే డబ్బులు సరేనా? తాత దగ్గర శక్తి ఉంటే పాపం వెయ్యండి. చిన్న ఒక పువ్వు తీసుకో. ఫస్ట్ ఆ కన్నుకి, తర్వాత ఈ కన్నుకి. ఇక వాటర్ దింపుతుంది. కొంచెం సిర పెట్టు తాత. స్వీట్ అయిపోయింది తాత. మొక్కని ఏం కాదు, పెద్దవాళ్ళకి మొక్కొచ్చు నాన్న. మొక్కని ఏం కాదు. డ్రెస్ కొన్నావు కన్నా ఇంకెందుకు ఇస్తావు డ్రెస్? నాగుల పంచమి శుభాకాంక్షలు అందరికి. మా గుణ సాధ్వి బొట్టు పెడుతుంది. మా పాప వాళ్ళ డాడీకి గడుగుతుంది కళ్ళు. మామ వచ్చిందని చెప్పు. నీళ్ళ లేచేసి పాలాలు పెట్టాం మా పాపకి. మా పాపకు తెలియదు కదా, అందుకే నేను చెప్తున్నా. సిర పెట్టి పప్పకి. అశ్విని కొంచెం డ్రెస్ తీయవా కింద? ఇంకోటి డ్రెస్ కిందది, కిందది ప్యాంట్ డ్రెస్ షర్ట్. లంగా పట్టు పప్ప పెట్టేసాను. పెట్టిన తర్వాత దగ్గర జరుగు. అట్లా పట్టద్దు ఇట్లా అంతే. డ్రెస్ చాలే, ఇంకా డబ్బులు ఎందుకు? మాకు ఇయ్యో 500 మరి. బిడ్డ కంటే ఇచ్చేస్తున్నావు చూసిరా ఫ్రెండ్స్. బిడ్డ కంటే 500 పెడుతుండవు వాళ్ళ పప్ప. కాలు మొక్కంట పప్ప. నేనే మొక్కాలి.
ఈరోజు ఒక్కరోజు మొక్కించుకో, మళ్ళీ నువ్వు మొక్కు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రొద్దున. అబ్బో మొక్కుతుంది అలా మేడమ్స్ చెప్పిర్రంట. చెప్తుండే మా మమ్మీ పెడుతుంది చెప్తా అమ్మా వాళ్ళకి అన్నం పెట్టి ఒక్క డజన్ బండి తీసుకున్నారు 20 రూపాయలు తిప్పారు. 20 రూపాయలకి ఇడ్లీ 30 రూపాయలకి 20 రూపాయలకి అన్నయ్య అడుగుతుంది వాళ్ళ అన్నకి. మా ఆడపడుచు దూరం ఉంటది, ఆమె రాదు పంచంకి, ఎప్పుడు రాఖీ పండగకి వస్తది. అందుకని వీళ్ళే ఆడపడుచులు ఇప్పుడు పంచంకి కడగాలి కదా ఆడపడుచులు తనలో, అందుకని మా వద్ద అడుగుతుంది. నేను తెచ్చిన ఇంటి నుంచి తెచ్చి కట్టింది. అన్నయ్య కాకలు వేసుకున్నట్టుంది, పెట్టినట్టు తినేస్తుంటా. మీ అన్న తిన్నాడు, ఏం తినకుండా లేదు, దోశ తిన్నాడు. ఎందుకే జూమ్ చేసుడు? కళ్ళ మీద పువ్వులు ఉన్నాయి చూపిస్తా అని మీ యొక్క సిటీ కేబుల్ వేసేస్తుంది. టీవీ నైన్ వస్తుంది సాయంత్రం, అప్పుడే అడిగింది మా వాదిని, చూసిరు కదా అట్లా అందరు గడుపుకోవచ్చు. కళ్ళు కడిగితే మంచిది అంటారు, కళ్ళకి కూరలు అవి ఇవి తెగిపోతాయి అని అంటారు. అట్లా ఉండదు, అది ఫార్మాలిటీ తీసుకోవాలా, అట్లా ఉండదు. మీ అన్నయ్య లక్షలు ఇస్తలేడు పాపం, గరీబ్ కదా మీ అన్న, అందుకే 200. దీర్ఘ సుమంగళి భవ మనోవాంఛ ఫలసిద్ధి రస్తు. మా మరదలు వచ్చింది, మా తమ్ముడు పెండ్లం వచ్చింది, వాళ్ళ అక్క అయిపోయింది, వాళ్ళ చెల్లి వచ్చింది కడగందుకు. ఇక ఇక్కడ పెట్టు. మా ఆడపడుచు పోటు పెడుతున్నాం, కొంచెం మెల్లగా పెట్టు, ముక్కు మీద పోయకు జరా. ఎట్లా నేను పెడుతున్నా మళ్ళా పెడదు. తాతకు కూడా ఒక లుక్ చేద్దాం అందరం కలిసి. ఇది వాళ్ళ నైట్ పెట్టేసాల వీడియో. పాలు ఫస్ట్ పిన్ని దగ్గర ఐడియాస్ మంచిగా ఉంటాయి, అత్తయ్య రాయాలి ఒకసారి రాసి. ఆవు పాలు పుట్టలో వేసి ఆ పాలు మిగిల్చుకొని తీసుకొస్తాము. ఆ పాలతో ఫస్ట్ కొంచెం ఇట్లా కళ్ళకి అద్ది, తర్వాత వాటర్ తో నద్ది, తర్వాత జొన్న పాలలు ఇప్పుడు పంచంకి చాలా ఫేమస్, అంటే పంచంకి అవే ఎక్కుతాయి జొన్న పాలలు మెయిన్ గా. సో అవి అక్కడ వేసి మళ్ళీ కొన్ని తెచ్చుకుంటాం అనమాట. అక్కడ నుంచి పుట్ట మీద నుంచి ఎక్కించిన పువ్వుతోటే మనం కళ్ళు కడగాలి, అదొక ట్రెడిషన్ అనమాట, అదొక సాంప్రదాయం. అట్లా మళ్ళా ఇంకొకటి కూడా ఉంది, పుట్ట మీద అందరు వేస్తారు కదా పాలాలు, అందులో నుంచి కొన్ని పాలాలు తెచ్చుకోవాలి మనము, అవి వినాయక చవితి రోజు తినాలి అంటారు.
అంటే వినాయక చవితి రోజు నీలాప నిందలు అనే ఒక డైలాగ్ ఏదో ఉంటది కదా, సో దానికి సూట్ అవుతుంది అనమాట. చంద్రుడిని చూస్తే నీలాప నిందలు అంటారు కదా, అది రాకుండా ఉండాలంటే పుట్ట మీద పాలాలు తినాలి అని ఒక నానుడి ఉంది. సో అదైతే మా అమ్మ ఖచ్చితంగా ఫాలో అవుతుంది, తీసుకొస్తుంది. మరదలు మైక్ పెట్టుకుంది కానీ మాట్లాడతలేదు. ఓ మాటమో సిగ్గు మరేందో వచ్చిన బిడియం, సిగ్గుతో వచ్చిన బిడియం అంట ఫ్రెండ్స్. చూడండి అది ఇక మా కళ్ళు మొత్తం తేట అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక మాకు లైట్ కూడా అవసరం లేదు, లైట్ కూడా అవసరం లేదు. మా ఆయన కళ్ళు అయితే తెల్లగా అయినాయి అంట, అలా చెల్లెళ్ళు అడిగిందట. మేము ఎంత మంచి వాళ్ళం. అదే డబ్బులు రెడీ చేస్తుంది. ఇక ఫ్రెండ్స్ ఇవే అనమాట పాలాలు. పుట్ట మీద వేసి ఇంటిని తెచ్చుకుంటాం మేము. ఇవే ఈ రోజు సాంప్రదాయం. అన్నయ్య ఫస్ట్ పెట్టేవే ఆశీర్వాదం మంచిగా రోజు ఒక పట్టు చీర కట్టుకొని తిరగాని మీ చెల్లె, ఇంకా కార్లో తిరగాని, సొంతిల్లు కట్టుకొని, ఇంకా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఒక ఫామ్ హౌస్ కొనుక్కోండి, పెద్ద ల్యాండ్ కొనుక్కోండి, అది దినదినాభివృద్ధి ఎందుకు. దీర్ఘ సుమంగళి భవ మనోవాంఛరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఇంతకన్నా పెద్దగా దీవెన ఇంకేమి ఉండదు. ఇక అష్టైశ్వర్యాలతో తులతోగుండ్రు ఇద్దరు యారన్లు కూడా. ఎంతసేపు మొక్కుతుందో ఎవడు మా మరదలు ఆశీర్వాదం గట్టిగా ఇయ్యాలని ఇచ్చేసిన ఫ్రెండ్స్. గట్టి పట్టేసుకుంది కాలు. చూడండి ఇది ఏం న్యాయం, నెరవేరాలి కదా. ఒడిలో పెట్టాలని అట్లా చేతికి ఇయ్యద్దు, అట్లా పెట్టాలి. థ్యాంక్ యూ అన్నయ్య. మమ్మీ ఫ్రెండ్స్ మా సిస్టర్ అశ్విని మనీ దగ్గర అండి వీడియో మీకు. ఇంకా మా పప్పాలు వచ్చిన తర్వాత మా పప్పాలు కూడా వీడియో తీస్తారు. మా పప్ప అయితే ఒక్క వీడియోలో లేదు, ఇప్పుడు అన్ని వీడియోలు ఉంటారు. ఇప్పుడే కదా పొద్దున్న దాకా మీ పప్ప మండలు అడుగుతుంది. చెప్పు అత్తమ్మ మామయ్యకి కళ్ళు కడుగుతున్నాం. ఇప్పుడు ఆలేం ఆశీర్వాదం ఇయ్యాను, ఎంతసేపు కాలు పట్టుకుంటుందో మా బాబాయ్ గారు వచ్చినారు. మా మామయ్య కళ్ళు మంచిగా కనిపించాలి. నేను అడిగినా కదా అందుకే. ఓకే అన్నయ్య ఎక్కడున్నారు? మా తమ్ముడు జిలేబీ తెచ్చింది ఫ్రెండ్స్, పండగ స్పెషల్. మా మరదలైతే కాళ్ళు పట్టుకుంటుంది ఫ్రెండ్స్. వదిలేసారా? వద్దు పాపం వాళ్ళని వదిలేసేసారా? మంచిగా దీవించు మామయ్య. ఫ్రెండ్స్ జిలేబీ తింటారు. మా మామయ్య ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. తింటే బాగుంటుందా ఫ్రెండ్స్? మా తమ్ముడు తెచ్చుడు లేటు, బాక్స్ బక్కలు ఇస్తలేరు ఫ్రెండ్స్. తెచ్చింది మా కోసం అయితే పిల్లలు వాళ్ళే తింటున్నారు. మేము తిన్నాక నీకు పెడతాం. మాకు ఇద్దరు యారలు ఎట్లా పెట్టుకుంటారు స్వీట్ చూసిర్రా? అండి జిలేబీ వేడి. మా అత్తమ్మ బజ్జీ చేసింది, అలా కొంచెం నూనె ఓమాకు బజ్జీ. ఫ్రెండ్స్ ఇద్దరు తోటికోడలు ఊరికెళ్ళిండ్రు.
ఇద్దరు తోటి కోడలు గుడికి వెళ్ళిండ్రు. ఇక చూడుండ్రి మా అమ్మ బజ్జీలు చేసింది. కోడలు ఎట్లా తింటుందో చూడుర్రి. అత్త చేస్తే ఎవరు తింటారు మరి? చూసిరా ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళకి ఎవరికి వెట్టం లేదు, చేసు లేదు, ముందు యారలేదు తింటున్నారు ఫ్రెండ్స్. చూడండి వాయిస్ మొన్న మా పప్ప కొబ్బరికాయ కొట్టిండే ఒక్కడి దగ్గర కలిగింది. కొట్టంగానే ఒక్కసారికి వలిగిపోయింది ఇక్కడ అన్న అయితే డ్యూటీకి వెళ్ళిండు. ఆ రోజు పాపం డ్యూటీ ఉండే ఆయనకి, సో లేట్ వచ్చిండు అనమాట. ఇంకా పిల్లలందరూ పడుకున్నారు అప్పటికి. ఇంకా నేనుండి అన్న కళ్ళు కడిగిన అనమాట. ఓపిక లేకుండా టైర్డ్ అయిపోయిండు, అయినా సరే కళ్ళు కడిగేసుకొని వెళ్ళిండు అనమాట. సో ఇంకా చూడండి ఇంట్లో యాడ్ చేసినాం. ఇంకా లాస్ట్కి అన్నది వీడియో తీసినా కూడా ఇంట్లోనే యాడ్ చేసిన అనమాట నేను. చూడండి లేట్ వచ్చిండు పాపం, డ్యూటీకి వెళ్ళిండు, ఇంకా లేట్ వచ్చిండు అనమాట. ఫస్ట్ అత్తయ్య తర్వాత నువ్వు. ఇప్పుడు లెక్కలకు రావు. అయితే నువ్వు పప్ప రాంగా మాటలు ఇప్పుడు ఎట్లా అంటుంది అలా పప్ప రాగానే పెద్ద ఓనే చిన్నది అది అట్లా ఉంటది. చిన్నప్పుడు అంత దగ్గర తీయాల బంగారం ఒకటే టైం ఇట్లా తీయదు. కొన్ని ఉంటాయి కదా సీన్స్, అవి దగ్గర ఒకటే టైం తీయదు. అదే అంటుండు బాబాయ్, మరి తెలక అని అర్థం కాలే నీకు. బాబాయ్ కంద పెట్టింది. హ్యాపీ స్నేక్ బర్త్డే. హ్యాపీ బర్త్డే అయ్యో మా ఆయన వాళ్ళకి కొంచెం బ్యాగ్ తమ్ముడు కొత్త బ్యాగ్ కాదు అది. ఎన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి? నీకోసం నేను 4, 5, 6 తీసుకొచ్చి. మా తమ్ముడు బ్యాగ్. అయ్యో మా ఆయన మా తమ్ముడు మీద ఉన్న చైన్ మీద కన్నేసిండు. సుశీల ఫ్రెండ్స్, చెప్పు కదా ఇక్కడ మా పప్ప కన్ను కడుకుండు అత్తయ్య అడిగిందని చెప్పు కదా. మా తమ్ముడైతే పైసలు పార్టీ లేదా పుష్ప? ఆయుష్మాన్ బాబా మనో వాంఛ ఫల సిద్ధి రస్తు అష్ట ఐశ్వర్యాభివృద్ధి ప్రాప్తి రస్తు. అరే మళ్ళీ ఫ్రెండ్స్ ఏమైనా న్యాయమా? ఇచ్చింది 500, 10 కోరికలు కోరుకున్నారు. అయ్యో మా తమ్ముడు పైసలు ఇస్తే మా మరదలు గుంజుకుందా, మీకు థమ్స్అప్ కావాలంట. సుశీరా గిది న్యాయం. పైసలు అందరికి అడుగు బంగారం అలా బాబాయ్ చెప్పు కదా. బంగారు అలియాస్ బంగి పప్ప జోబు మొన్ననే 3 గుడ్లుండే తీసేసినాం. 3 పిల్లలు కూడా పెట్టినాయి. ఒప్పుకున్నట్టే కదా. మా బాబాయ్ ఆమ్లెట్లు వేసుకున్నాడు. బిడ్డ నెత్తిల గుడ్లు బాబాయ్ ఆమ్లెట్లు వేసుకున్నాడు. క్యాప్షన్ బాగుంది. ఏదో పంచంలో నవ్వురు బాబాయ్. అవునా
కాలు మొక్కాలి. నాన్న మమ్మీ చెల్లెకి 500 ఏయ్, కాలు మొక్కాడే చెల్లెనా? చూసిందా ఫ్రెండ్స్, నా బిడ్డే నాకు ఇచ్చిండని మా తమ్ముడితోని ఫైట్ చేస్తుంది. చూసిరా? పెళ్లి చేసుకో మరి, నీకు కూడా ఇస్తాం. ఇంకా పువ్వుతో చిన్న కొద్దిగా ఒకసారి ఆగి చెప్తారు ఇంటికే పడుతుంది. కురులు కాకలు అయితే ఓపిక పండుగ గట్టనే ఉంటుంది మరి. అబ్బా, కళ్ళల్లోంచి మొత్తం వెలుతురు కొట్టేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. మా తమ్ముడు కళ్ళకి చిట్టడుగా రెడీ పట్టుకోండి. తమ్ముడు బిడ్డే, తమ్ముడు గడుగుతుంది కళ్ళు. ఇగో పాలు పెట్టు, పాలు కళ్ళకు పెట్టు పువ్వుతోని. పువ్వు వెరీ గుడ్. టవల్తో ఊడ్చేసి కళ్ళు, దీంతో కళ్ళు ఊడ్చేసి పప్పకి జుట్టు పొడవేది గుణం కదా. ఇక పాలలు పెట్టు పప్పకి. గుణ అయితే పెద్ద గుణింతే పాల మీద పాలలు పెట్టు. గుణ తెలుగు పట్టుకొని ఊగితే అబ్బాయిలు పట్టారు అది. కొన్ని కొన్ని 2-3 2 times పెట్టు. పెడుతున్నా. పప్ప ఎట్లుండు? పప్ప పెద్ద ఉన్నాడు కాబట్టి పెద్దగా పెట్టన్నా. సిర పెట్టు మేడం, సిర పెట్టు పప్పకి. పప్ప పెద్ద ఉండంట, పాలలు పెద్దగా పెట్టాలి. నీ పేరు మీ పాప పేరు చెప్పిందా? నీ పేరేంటి చెప్పు. నీ పేరు చెప్పు. ఇటు చెప్పు. అది ఎవరు? మా పప్ప పేరు. అబ్బో, పేరు కట్నం పెట్టిండా మీ పప్ప? కట్నం పెట్టిండా నీకు? డ్రెస్ కొనిచ్చిండా? డ్రెస్ పట్టు. ఇప్పుడు డ్రెస్ పెడితే అప్పుడు పోయి వేసుకుంటా. ఇది కరెక్ట్. అబ్బో, చలో ఇక చెప్పు చిన్న, పప్ప నా డ్రెస్ కొన్నాడు అని చెప్పు. డబ్బులేని ఇగో అవి ఎన్ని చిన్న? చూడమ్మా, 100 మెల్లిగా మెల్లిగా ప్రేమగా చూడు రుజరా. ఇగో ఇగో పాలాలు పెట్టు. చూసిరా ఫ్రెండ్స్, నాకు అందరూ ఎన్ని డబ్బులు వచ్చినాయి, నీకు ఎన్ని వచ్చినాయి అని నా బిడ్డతో గొడవ పెట్టుకుంటాను. 200 అండి. 200 చీర పెట్టినా నాన్నమ్మకు? చెప్పు, పాకెట్ లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయమంటుంది, గుణకిస్తా అని. చూసిరా, మా పప్పకి అడుగుతుండే కదా. సంజు మామని 1000 అడిగి చూడండి మా తమ్ముడు అడుగు. ఎంతసేపు కూర్చోవాలి? కడుగుతున్నా కదా. బజ్జీ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద పాపకు నేను కళ్ళు కడుగుతున్నాను. మా తెలంగాణ ఫ్రెండ్స్
ఏంటిరా ఏమో అన్నావు ఇందాక. మా తమ్ముడు చూసిర్రా ఓమాకు బజ్జీలను చూసి తాంబేళ్ళు అంటుండు. ఏమండి తనకి దావాలి కదా ఇది చెప్పినా. హాయ్ ఫ్రెండ్స్, పాప తన పేరు హర్షవీణ. నేనైతే కళ్ళు కడుగుతున్నాను. 9th క్లాస్ లో అవుతుంది, స్కూల్. తన పేరు హర్షవీణ, 9th క్లాస్. కళ్ళు కడుక్కోవడం. హాయ్ ఫ్రెండ్స్, మాడపడుచు కూతురు. తన పేరు గురసాది. అయ్యో పేరు గుణ అంటే చాలా ఇష్టం, అత్త అంటే కూడా ఇష్టం గుణమ్మకి. కలెక్షన్లు వసూలు చేసి ఇట్లా ఫస్ట్ తయారైంది మా తమ్ముడు బిడ్డ అయితే. నిజంగా ఎవరు వదులుతలేదు, అందరి దగ్గర వసూలు చేస్తుంది డబ్బులు. వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తుంది. అందరంటే చాలా ఇష్టపడుతుంది. అందరికి మాకు ఇష్టం వేస్తుంది మా జ్ఞానిష. బాబాయ్య నా స్టేటస్ చూడే. బాబాయ్య బాబాయ్య మా మరిది పాప, తను అందరికంటే చిన్న కూతురు. అలా పెద్దమ్మ పోలి పెద్దమ్మ అంటే చాలా ఇష్టము. మా చిన్న పాప పేరు జ్ఞానిష. పెద్దమ్మ అంటే చాలా ఇష్టపడుతుంది. చూసిన బేట తనకి ప్రసాదం పెడుతున్నాను. గంట వెళ్ళే మాట్లాడతాను, బట్టి మాట్లాడతాను. కొంచెం పెట్టుకోవాలి. అందరి కాళ్ళు మొక్కుతాను. బంగారు మా పెద్ద పాపకి అయితే కాళ్ళు మొక్కుతున్నాను నేను. పాప చిన్న పాప. పాప ఆడపడుచు పాపకి, చిన్న పాపకి. పంచమి అండ్ మొదటి శ్రావణ శుక్రవారం అందరికి. మా అమ్మ ఓమాకు బజ్జీ చేసింది. మా తమ్ముడికి తాంబేలు అంటున్నాడు. ఏమన్నావురా? వచ్చింది కదా, అందుకే తాంబేలు అంటున్నాడు. విద్య మనం గడుపుకుంటాం కానీ. నాగుల పంచమి నాగుల పంచమి స్పెషల్ డిషెస్ అన్నమాట. ఈ రోజు పప్పులు అవి ఏం చేయరు. పచ్చకూర అండ్ సాంబార్ ఇవే చేస్తారండి మా దగ్గర. తెలంగాణలో ఇవే రెసిపీ చేస్తారు. అమ్మాయికి ఎప్పుడు ఇవే చేస్తుంది. పంచమి రోజు వేరే కర్రీ చేయమంటారు. ఇవే బజ్జీలు అయితే మన ఇష్టం అనమాట. స్వీట్ ఐటమ్ పప్పు సాంబార్. మనం గడుపుకుంటుందా? హాయ్ చెప్తుండు మా ఆయన. హాయ్ చెప్తుండు. ఇక్కడికి వచ్చాం మేము. మా ఇంట్లో అయితే వంట చేయలేదు, ఎప్పుడు కూడా ఇక్కడికే వచ్చి తింటాము. సో తింటున్నారు. బాగుందంట. నాగుల పంచమి, టమాటా పచ్చడి, సాంబార్. నువ్వు అలా కడుగుతావు ఫస్ట్. కడకపోండి, పిన్ని కడుగుతుంది.
ఇగో ఖర్చు బాగా అలవాటు పిల్లలు కడుగుడు కాలేదు. అందుకే చెప్తుంది మొన్న నేను రానట్టున్నా సండే రోజు దించేస్తానే పో పెద్ద కార్యక్రమం దించేస్తా అంటే బోల్ పాప అది ఊరికే కొడుతుంది అది ఊరికే కొడుతున్నారు కుక్కలు గాలి పిచ్చి మెల్లిగా నా దగ్గర ఉందా గుడియా గుడియా మళ్ళా వాయిస్ వేరే ఇస్తారు కదా అమ్మ కూర్చుంది ఫ్రెండ్స్. ఇది కూడా డైరెక్ట్ అమ్మ హాయ్ చెప్పు. వీలైతే తినేసి మా తమ్ముడు చూడు లేటెస్ట్ గా వచ్చిండు, ఇప్పుడే వచ్చిండు ఫ్రెండ్స్ షాప్ నుండి. అన్నం తినేస్తున్నాడు చూసినావా హడావిడి. లంచ్ టైం అయింది కదా, పండగ అంటే ఇట్లనే ఉంటది, కొంచెం లేట్ అవుతుంది కదా రెగ్యులర్ టైం. చెప్పు తెలంగాణలో మా తమ్ముడు మెత్తగా అయినాయి అంటున్నాడు బజ్జీలు. అతను చిన్న స్పూన్ లేదు మరదలు అడుగుతుంది తమ్ముడికి ఫాస్ట్ గా తినేస్తావని అంటుంది నా బిడ్డ. ఎప్పుడు అన్నం పెడతారా, ఎప్పుడు తిందామా సీ మై డాటర్. పెడితే మస్తు తిన్నట్టే ఇక కర్రీ పోషవా. దండు మీద పడుతుంది మొత్తం ఫ్యామిలీ మీరు పైనుంచి కడితే లోపల ఎట్లా కనిపిస్తుంది? ఏమండి కర్రీ చిక్కుడు వేసుకోండి. మనం పోయేటప్పుడు తీసుకున్నాము బాసర్ పోయేటప్పుడు ఏం కర్రీ చిక్కుడు వేయాలా? పండగ రోజు ఎట్లా చేసినా వంట టేస్టీ అవుతుంది తెలుసా? ఏది ఇష్టం? కాకపోతే ఫ్యాన్ వేసినాం కదా గాలికి నిండుకుంటది అని చెప్పేసి 15 రోజులైనా బాబాయ్ మనకి పిల్లలు పెడుతున్నారు. ఇప్పుడు అర్థం అది మండి తీసుకోపోయి చిన్న చెప్పాలి ఇదేనా జ్ఞానం ఉండని మంచి పెద్ద ఇల్లు కట్టుకొని తమ్ముడు తెలంగాణలో మళ్ళీ బొక్క లేదని ఎక్కువ లొల్లి
ఎంత మంచోడండి మా ఆయన చూసిరా అదృష్టం కదా మా ఆయన మా అన్న ఇప్పటి నుంచి అట్లా చేయాలి బలగం సినిమా తీద్దాం మనం సెకండ్ బలగం సినిమా. చూసారా ఇప్పుడు ఫస్ట్ డబ్బులు మాత్రం పైన ఇస్తలేదు. ఆ డబ్బులు కొంచెం ఈ కదా నా పర్సులో పెట్టేస్తా. నానిషా నా పర్సులో పెట్టేస్తా. గుణకు ఉత్తర కొనలే మరి ఏ అన్న వస్తాడేమో ఇక కన్నా చేసుకుంటారు. ఉంటే ఉంటే ఇటు డబ్బులు తిను ఫాస్ట్ తిను తిను చిన్న తిను తినండి ఇక కలుపురి అన్నం కలుపురి కలుపు కలుపు అన్నం కలుపు చాలా చూసే కలుపుకుంటారు జ్ఞానిష. మీరు కూడా తిను ఏందా చిన్న ఓ ఇప్పుడు తిన్నాక పో అత్తయ్యతో నువ్వు అత్తయ్య పోయేటప్పుడు పోయిగా గుడ్డు అది గుడ్డు లేకపోతే దానికి గుడ్డు లేదు రాదు అబ్బో గుడ్డు నాగుల పంచమి పాము గుడ్డు తింటది కదా నువ్వు కూడా గుడ్డు తింటావా చూపించు ఎట్లా తింటావు అట్లా తిను అట్లా తిట్టదు నాగుల పంచమి రోజు తినండి. అన్నం లోపల కానీ తిను తిను అందరూ ఒకసారి నాగుల పంచమి శుభాకాంక్షలు చెప్పండి అందరు కానీ నాగుల పంచమి శుభాకాంక్షలు చెప్పండి. బంగారం చెప్పు నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏయ్ హ్యాపీ బర్త్డే స్నాక్ యానిషా చెప్పు నువ్వు హ్యాపీ బర్త్డే స్నేక్ అని చెప్పు. నీకు అనరాదా ఉత్తరంలో కూడా అట్లా తింటారు పక్కన అదే ఇప్పుడు అంటే మా తాత ఇట్లా తింటాడు. సూపర్ చెప్పు నాగుల పంచమి శుభాకాంక్షలు. హ్యాపీ నాగుల పంచమి హ్యాపీ బర్త్డే స్నేక్ రాజా. నువ్వు చెప్పు ఇప్పుడు పప్ప చెప్పినట్టు చెప్పు. తినుడు తక్కువ పని ఇప్పుడు ఎక్కువ కథలు ఎక్కువ. పచ్చడి అది పచ్చడి ఇది మా చిన్న బామ్మర్ది టార్చర్ అన్నమాట. అలా కూతురు ఏది అంటే అది తెచ్చియాల. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తెచ్చేయమంటే ఆకాశంలో ఉన్న నక్షత్రం లాంటిది ఒక అట్ట బొమ్మ తయారు ఇచ్చే రకం అన్నమాట. ఇక నువ్వు ఎట్లా తింటావు చూపించు పెద్ద పెద్ద బుక్కలు తిను బుక్క పెట్టుకో.